హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలా మంది మమ్మీ ఆరోగ్యం ఎలా ఉందని కామెంట్ చేస్తున్నారు, కానీ మేమే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. కానీ ఈ వీడియో ద్వారా ఇలాంటి ప్రాబ్లం వచ్చిన వారికి ఒక అవేర్నెస్ కూడా ఉంటుందని అనిపించింది, అందుకే వీడియో చేస్తున్నాము. వీడియోలో మీకు అసలు మమ్మీ ప్రాబ్లం ఏంటి, అది ఎలా స్టార్ట్ అయింది, దానికి ట్రీట్మెంట్ ఏం చేశారు, మళ్ళీ ఫ్యూచర్ లో రాకుండా ఏం జాగ్రత్తలు చెప్పారు అనే విషయాలన్నీ చెప్పబోతున్నా. ఫస్ట్ మమ్మీకి ప్రాబ్లం 2023లోనే స్టార్ట్ అయిందంట. ఇప్పుడు డాడీకి మొదటిసారిగా హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు డాడీతో సప్నక్క మమ్మీ 1 మంత్ హాస్పిటల్లోనే ఉన్నారంట. అప్పుడు మమ్మీకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో మమ్మీకి అంత పెద్ద ఇబ్బంది ఏం కాలేదంట. అండ్ డాడీ విషయంలోనే మమ్మ అప్పుడు సఫర్ అవుతుందంట. తన గురించి తను పట్టించుకునే స్టేజ్ లో లేదంట, ఎందుకంటే సివియర్ కండిషన్ లో ఉంది డాడీ కాబట్టి. అప్పుడు మమ్మీకి ఏర్పడిన గడ్డ కూడా చిన్న సైజ్ లోనే ఉండేదంట. ఇలా కొన్ని కారణాల వల్ల మమ్మీ సెల్ఫ్ కేర్ ని పక్కన పెట్టేసింది. ఇలా సంవత్సరాలు అయినా కూడా డాడీ హెల్త్ విషయంలో రిజల్ట్ రాలేదంట. అందువల్ల ఎప్పుడు సమస్యలని సమస్యలతోటే ఉండిపోయారంట. ఇది ఇలా ఉండగా ఒక నెల రోజుల నుంచి మమ్మీ గడ్డ దగ్గర పెయిన్ వస్తుందని బాధపడుతుంది. మమ్మీకి గడ్డ రైట్ లెగ్ కి అయ్యింది. క్రమక్రమంగా దాని సైజ్ పెరుగుతూ వచ్చింది. సో ఇంకా మమ్మీ వెంటనే రఘుమామకి చెప్పింది. ఫస్ట్ అయితే రఘుమామ కరీంనగర్ లో చూపించాడు, కానీ జమ్మికుంట అంటే ఈజీ అవుతుందని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇంకా హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ కి చూపియగానే అన్ని రకాల టెస్ట్లు చేశారు. సర్జరీ కంపల్సరీ అన్నారు. ఇంకా మమ్మీ హాస్పిటల్లోనే అడ్మిట్ ఉంది. మొదటగా సర్జరీ అంటే చిన్నదే అనుకున్నా, కానీ మమ్మీకి 8 కుట్లు పడ్డాయి. ఈ కుట్లు 12 రోజులకి రిమూవ్ చేశారు. జూన్ 1 రోజు మమ్మీకి సర్జరీ అయింది. జూన్ 13 రోజు రిమూవ్ చేశారు. అండ్ డే బై డే కుట్ల దగ్గర డ్రెస్సింగ్ చేశారు. మమ్మీ చాలా ఇబ్బంది పడింది, ఎందుకంటే రైట్ లెగ్ కి అయింది కాబట్టి నడవలేకపోయింది, కూర్చుండలేకపోయింది. లెగ్ పైన అంత వెయిట్ పడేసరికి స్వెల్లింగ్ వచ్చింది. మమ్మీ గత 6 నెలల నుండి న్యూరో టాబ్లెట్స్ వాడడం వల్ల అంతకు ముందు కన్నా వెయిట్ గెయిన్ అయింది. మేము డాక్టర్ ని అడిగితే న్యూరో టాబ్లెట్స్ అంటే అలాగే ఉంటాయని అన్నారు. వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలని అన్నారు. అందువల్ల కూడా ఇప్పుడు ప్రాబ్లం అయింది. మమ్మీ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ మొత్తం 2వ కాలు మీద పడింది. దీని వల్ల స్వెల్లింగ్ వస్తుంది. ఇలా 12 రోజుల తర్వాత స్టిచెస్ రిమూవ్ చేశాక 2 మంత్స్ కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలన్నారు. మమ్మీకి సర్జరీ చేశాక ఆ గడ్డని టెస్ట్లకి పంపించారు, ఎందుకంటే ఈ రోజులలో ఏది నమ్మేలా లేదు కాబట్టి. అండ్ అదే విధంగా మమ్మీ ఇంత తొందరగా సర్జరీ చేయించుకోవడానికి కారణం మమ్మీ వాళ్ళ చిన్నమ్మ కూతురు హుస్నాబాద్ లో ఉంటుంది. ఆ పెద్దమ్మకి గత కొన్ని నెలల క్రితం ఛాతీలో గడ్డైందంట. ఆ పెద్దమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని రకాల టెస్ట్లు చేసి ఇది క్యాన్సర్ అని చెప్పారంట. ఈ విషయం తెలియగానే మమ్మీ చాలా భయపడింది. ఆ పెద్దమ్మకి 2 పిల్లలు, వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు సఫర్ అవుతున్నారు. ఆ పెద్దమ్మకి సర్జరీ చేసి ఆ గడ్డని తొలగించారంట. వెంటనే మమ్మీ రఘుమామకి చెప్పి డాక్టర్ ని కలవడం జరిగింది, ఎందుకంటే డాడీకే అలా అయింది కాబట్టి మమ్మీ మా గురించి భయపడింది. నాకేమన్నా అయితే నా పిల్లల పరిస్థితి ఏంటని భయపడింది. ఇంకా ఆలస్యం చేయకుండా హాస్పిటల్ కి వెళ్ళింది. ప్రస్తుతం గడ్డని టెస్ట్లకి పంపిస్తే డాక్టర్స్ అయితే అది నార్మల్ అనే చెప్పారు. భయపడాల్సిన పని లేదన్నారు. కాకపోతే ఎన్ని రోజులు నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. మీ గురించి మీరు కొంత సమయం తీసుకోవాలన్నారు. టెస్ట్లు నార్మల్ గా రావడంతో మేమైతే ఊపిరి తీసుకున్నాము. కాకపోతే మమ్మీకి 8 కుట్లు పడడంతో చాలా పెద్ద గాయం అయింది. మమ్మీ కోలుకోవడానికి సమయం పట్టేలా ఉంది. డే బై డే మమ్మీకి స్టిచెస్ క్లీనింగ్ చేస్తుంటే చాలా ఏడ్చింది. ప్రస్తుతం మమ్మీ కొంచెం రిలీఫ్ గానే ఉంది. ఈ మెడిసిన్ వాడడం వల్ల మమ్మీ న్యూరో టాబ్లెట్స్ ఆపేసింది. దాని వల్ల మమ్మీకి మళ్ళీ తల నొప్పి స్టార్ట్ అయిందంట. అమ్మమ్మని మామయ్యలని ఇబ్బంది పెడుతున్నా అని బాధపడుతుంది. ఇప్పుడు మళ్ళీ మా స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఒకదాని తర్వాత ఒక్కటి అన్ని బర్డెన్స్ అవుతున్నాయని బాధపడుతుంది. లాస్ట్ ఇయర్ కూడా స్టడీ డిస్టర్బ్ అయింది కదా, ఇప్పుడు కూడా మళ్ళీ స్టడీ డిస్టర్బ్ అవుతుందని బాధపడుతుంది. ఇవన్నిటి గురించి ఆలోచించడం వల్ల మమ్మీకి న్యూరో ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఇది మేము కాదండి, డాక్టర్స్ అన్నమాట. డాక్టర్స్ మమ్మీని ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పారు. ఒకవేళ అతిగా ఆలోచిస్తే, ఎక్కువ టెన్షన్స్ పెట్టుకుంటే ప్రాబ్లం మరింత రెట్టింపు అవుతుందని అన్నారు. ప్రాబ్లం తలలో కాబట్టి, అలా డెలికేటెడ్ కాబట్టి ప్రతిసారి మనం ఎక్స్రేలు స్కానింగ్లు తీస్తే ఆ రేడియేషన్ వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది అన్నారు. దీనికి
ఒక్కటే పరిష్కారం అన్నారు. ప్రశాంతంగా ఉండడము, దేని గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిదన్నారు. ఇలా కొన్ని రోజులు చేస్తే సెట్ అవుతుందన్నారు. మమ్మీకి న్యూరో ప్రాబ్లం కాబట్టి అది బయటికి తెలిసేది కాదన్నారు. ఒకవేళ ఇలాగే ఇబ్బంది పడితే టెన్షన్స్ ఎక్కువగా పెట్టుకుంటే అది ప్రాణాలకే ప్రమాదం అన్నారు. మమ్మీ టెన్షన్ పడే విషయాలు అసలు చెప్పొద్దన్నారు. అందుకే మేము మమ్మీకి అనుకూలంగానే మారిపోయాము. ఏ విషయాలు మమ్మీ దగ్గరికి వెళ్లకుండానే చూసుకుంటున్నాము. అన్ని రఘుమామయ్య చెల్లి నేనే మేనేజ్ చేస్తున్నాము. ఎందుకంటే మా ముందున్న లక్ష్యం ఇప్పుడు మా మమ్మీ ఆరోగ్యం. మీరు కూడా మమ్మీ బాగుండాలని ఆశీర్వదించండి. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మీ మమ్మీకి ఎవరో చేతబడి చేశారని కామెంట్ చేస్తున్నారు. కానీ మమ్మీ అలాంటివి నమ్మదండి. చాలా తక్కువ శాతం నమ్ముతుంది. అందుకే మమ్మీని మేము ఇంకేం ఇబ్బంది పెట్టలేదు. మమ్మీకి చెప్తే అవన్నీ మూఢనమ్మకాలు అంది. ప్రాబ్లం నాకు ఇప్పటిది కాదు కదా, 3 సంవత్సరాల నుంచే ఉందని చెప్పింది. నా పరిస్థితి బాలేక నేను సర్జరీ చేసుకోలేదు అంది. దానికి ఎవరినో తప్పు పట్టడం కరెక్ట్ కాదంది. అండ్ న్యూరో ప్రాబ్లం విషయానికి వస్తే చంటి చనిపోవడం వల్ల నేను ఇలా అయ్యాను అంది. 14 సంవత్సరాలు కాపాడుకున్న నేను ఇప్పుడు ఆయన లేడన్న విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నానంది. చంటి కోసం చాలా కష్టపడ్డాను, ఎన్నో అవమానాలు భరించాను, చివరికి కాపాడుకోలేకపోయానని బాధపడింది. నా 2 పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయ్యారని బాధపడుతుంది. మమ్మీ ఈ ఆలోచన నుంచి బయటపడాలని, తిరిగి నార్మల్ గా అవ్వాలని మేము ప్రతిరోజు శివయ్యని వేడుకుంటున్నాము. అంతేకాదండి, వెళ్ళి నేను శివమాల వేసుకుంటామని కూడా మొక్కాము. ఎంత కష్టమైనా మా మమ్మీ తిరిగి మామూలు మనిషి కావడానికి మేమేమైనా చేస్తాము. వెళ్ళి నేను ఒకటే అనుకున్నాము, మమ్మీ ఆరోగ్యం కన్నా మనకేది ముఖ్యం కాదని, మమ్మీ బాగుంటేనే మన జీవితాలు అని, మమ్మీ తిరిగి మనతో సంతోషంగా ఉండాలని, ఇలాంటి రోజు మళ్ళీ మనకి రావాలని, దీని గురించి మనం ఏం చేయాలో ఆలోచించుకుందామని అనుకున్నాము. మీకు తెలుసా ఫ్రెండ్, మమ్మీకి వీటి వల్ల ఇబ్బంది కలుగుతుంది, మమ్మీకి దీని వల్ల నష్టం జరుగుతుంది అని అనిపిస్తే ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధమే. ఎందుకంటే మా మమ్మీని కాపాడుకోవడం మా బాధ్యత. మా మమ్మీ మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు సంతోషంగా లేదు. ఇప్పుడైనా సంతోషంగా ఉంచాలి అనుకుంటున్నాము. అది మేము సాధ్యమయ్యేలా చూస్తాము. దానికి మేము ఒక ప్లాన్ కూడా వేసుకున్నాము. దాన్ని మేము ఇంప్లిమెంటేషన్ చేద్దామని అనుకుంటున్నాము. మీరు కూడా మమ్మీ బాగుండాలని ఆశీర్వదించండి. మా చిన్ని ప్రయత్నాలు ఫలించాలని కోరుకోండి. మీరు ఆశీర్వదిస్తే జరగదంటూ ఏదీ లేదు. మేము మిమ్మల్ని బాగా నమ్ముతున్నాం. ఎందుకంటే మీరంతా మా మంచి కోరుకునే వారే. నిస్వార్థమైన ప్రేమని మేము మీ దగ్గర చూసాం. ఇంకా డాక్టర్స్ అయితే మమ్మీని ఒక 2 నెలలు రెస్ట్ తీసుకోవాలన్నారు. ఎక్కువగా నడవకూడదన్నారు. మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా మంచి డైట్ ఫాలో చేయమన్నారు. అండ్ మమ్మీకి బ్లడ్ 6% ఉంది కాబట్టి 2 యూనిట్స్ బ్లడ్ ఎక్కించుకోవాలన్నారు. ఎందుకంటే బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల మమ్మీ ఊరికే నీరసం అయిపోతుంది. మేము స్కూల్ కి వెళ్తే మమ్మీని ఎవరు చూసుకుంటారని మాకు చాలా భయం వేస్తుంది. కానీ మమ్మీ నెమ్మదిగా చేసుకుంటాను, మీరు వెళ్లాల్సిందే అంది. మంచి డైట్ ఫాలో చేస్తే మమ్మీ తొందరగా కోలుకుంటుందన్నారు. ఇంకా వెయిట్ లాస్ కూడా ఈజీ అవుతుందన్నారు. మమ్మీకి సర్జరీ అయితే జనరల్ సర్జన్ వాళ్ళు చేశారు. సర్జరీ చేసే ముందు మమ్మీకి అనస్థేషియా ఇచ్చారు. దురదృష్టం ఏంటంటే మమ్మీకి అది పని చేయలేదంట. కొంతమందికి అలాగే జరుగుతుందంట, డాక్టర్ చెప్పారు. మమ్మీకి వాళ్ళు సర్జరీ చేస్తుంటే చాలా పెయిన్ అయిందంట. ఎవ్రీథింగ్ మమ్మీకి తెలిసిందంట. మమ్మీకి బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల టాబ్లెట్స్ కూడా హెవీ డోస్ అవ్వడం వల్ల 2 రోజులకే రియాక్షన్ అయ్యాయి. మళ్ళీ రాజన్నకు చెప్తే టాబ్లెట్స్ మార్చి తెచ్చాడు. డాక్టర్స్ తక్కువ డోస్ ఉన్నవి ఇచ్చారు. హెల్త్ విషయంలో బ్లడ్ కరెక్ట్ ఉంటేనే బాడీ కూడా కోఆపరేట్ చేస్తుందంట. చాలా మంది అడుగుతున్నారని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. ఇంకా మమ్మల్ని అభిమానించే వాళ్ళ కోసం ఈ వీడియో చేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ప్రతి ఒక్కరు వీడియో చూస్తారని అనుకుంటున్నాము. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్. ఈ సపోర్ట్ మాకు అవసరం. ఈ వీడియోస్ వల్ల ఎవరి మీద డిపెండ్ కాకుండా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వడానికి మీ సపోర్ట్ మాకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్.